హలో అండి, నేను ఆశాది. వెల్కమ్ టు అవర్ గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో వెజిటబుల్ హార్వెస్ట్ అయితే రెడీ అయింది. హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ వంకాయ వెరైటీ వచ్చేసరికి జపనీస్ ఎగ్ ప్లాంట్ అనమాట. మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మనకి ఈల్డ్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్కువ కాయలు అయితే ఈ చెట్టుకు వస్తూ ఉంటాయి. మనకి కాయలు కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట. చూడ్డానికి చాలా పొడుగ్గా పెరుగుతాయి. అలాగే కొంచెం పైన స్కిన్ కూడా థిక్గా ఉంటుందన్నమాట. కానీ లేతగానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇదైతే నేను వేసుకుంటూ ఉంటాను. ఈ ఇయర్ కూడా ఇవైతే వేసాను. సో ఈల్డ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇది ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ చేయడం ఈ ఇయర్. సో ఒక చెట్టుకి 2 వచ్చినాయి, ఒక చెట్టుకి 1 వచ్చింది. సో టోటల్గా 3 అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. వంకాయలు కూడా చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదేమో మిరపకాయ చెట్టు అనమాట. మిరపకాయ ఇది కొంచెం బిగ్ సైజ్ మిరపకాయ. చిన్నగానే ఉంది చెట్టు, కానీ ఒకటైతే వచ్చింది. దీన్ని కూడా అయితే ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ చెట్టు వచ్చేసి కొంచెం జాలపెనో టైప్లో, కొంచెం బెల్ పెప్పర్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఈసారి ఫస్ట్ టైం అనమాట వేయడం. క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది. కాయలు కూడా అంటే మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, అట్లా ఉన్నాయన్నమాట. మీడియం సైజులో కాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. వీటితో మనం జాలపెనో పాపర్స్ అంటారు, అవి చాలా ఫేమస్ ఐటమ్ అనమాట. అవి చేసుకోవచ్చు. ఈల్డ్ అయితే స్టార్ట్ అయ్యింది. కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇది మిరపకాయ చెట్టు. మన సైడ్ చల్ల మిరపకాయలు చేస్తూ ఉంటారు కదా, మజ్జిగలో వేసి ఎండబెట్టి అవి చేస్తుంటారు కదా, ఆ టైప్ మిరపకాయలు అనమాట ఇవి. మన సైడ్ లైట్ గ్రీనిష్ షేడ్లో కనబడుతూ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట ఇవి మిరపకాయలు. ఇది ఫస్ట్ టైం అనమాట మన గార్డెన్లో పెంచడం. చూడడానికి అయితే చాలా అందంగా అనిపించింది. చెట్టుకి చాలా పొడుగ్గా వచ్చాయి. చాలా కొంచెం థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇవి కూడా కొన్ని అయితే కాయలు హార్వెస్ట్కి రెడీ అని ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ కాయలు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదైతే వంకాయ చెట్టు. బిగ్ సైజ్ వంకాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు అయితే వేసుకున్నాను ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం చిన్న సైజు వంకాయల చెట్టు అయితే వేసుకున్నాను. బట్ ఈ ఇయర్ కొంచెం పెద్ద సైజు ట్రై చేద్దామని ఇదైతే ఒక చెట్టు అయితే వేసుకున్నాను. ఫ్లవరింగ్ అండ్ కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒకటైతే కింద వచ్చిందనమాట. సో ఇంకా పెరగడానికి దానికి ప్లేస్ లేదని దాన్ని అయితే హార్వెస్ట్ చేసేసాను. మామూలుగా వంకాయలు చూస్తేనే మనకి చాలా రెసిపీస్ చేయాలనిపిస్తుంది కదా. దట్టు మన గార్డెన్లో పెరిగిన వంకాయతో అయితే ఇంకా అద్భుతమైన రెసిపీస్ చేయొచ్చు. ఈ వంకాయతో అయితే ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తాను. గ్రీన్ బటానీ కూడా ఇయర్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయి. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇయర్ అయితే కొంచెం తక్కువే వచ్చాయి. ఎందుకంటే నేను ఇవి పెరిగే కొద్దీ కొంచెం దడి కడదాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది వాటికి కట్టడం. సో అవి ఇంకా పైకి ఎదగలేదన్నమాట. నేను కట్టేటప్పటికి లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వచ్చాయి. అంటే టైంకి అంటే నాకేమనిపించిందంటే వాటికి పెరిగే టైంకి మనం సపోర్ట్ ఇస్తే అప్పుడే అవి పెరుగుతాయి, లేకపోతే పెరగవని అనిపించింది. ఇయర్ అయితే కొంచెం లేట్ అయింది, బట్ కాయలు అయితే బాగానే వచ్చాయి. అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ అయితే చాలానే వచ్చాయి, బట్ కాకపోతే ఇవి ఏంటంటే కొంచెం హైట్ అయితే పెరగలేదు. సో ఈల్డ్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువే వచ్చింది. సో మళ్ళీ ఇవైతే మళ్ళీ సీడింగ్ పెట్టి మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 2 months మళ్ళీ ఇవైతే వేద్దాం అనుకుంటున్నాను. సో గ్రీన్ పీస్ అయితే ఇన్ని వచ్చాయన్నమాట. బీన్స్ చెట్టుకు కూడా కొన్ని బీన్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ బీన్స్ చెట్టు కూడా ఫస్ట్ టైమే పెంచడం. లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, చాలా కాయలే వచ్చాయి. ఈసారి కూడా కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఈరోజు హార్వెస్ట్లో మనకి పచ్చిమిరపకాయలు, అలాగే జాలపెనోస్, అలాగే గ్రీన్ పీస్, ఇంకా వంకాయలు, అలాగే పెద్ద వంకాయ కూడా మనకైతే కొన్ని బీన్స్ కూడా హార్వెస్ట్కి అయితే వచ్చాయి. సో చాలా చాలా హ్యాపీ అనమాట. ఇది ఇయర్ ఫస్ట్ వెజిటబుల్ హార్వెస్ట్ కదా. సో ఈ వంకాయ చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇదండి ఇవాళ హార్వెస్టింగ్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.